Daily. Taste the Daily. పొన్నవోలు పరమాన్నం వండితే తెల్లవారులు సలారలేదంట. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అదేంటో తెలియజేస్తా. ఆయన వండిన పరమాన్నం ఏంటి, ఎందుకు సల్లారలేదు, మరి ఎందుకు ఈ టైటిల్ పెట్టవలసింది అన్నీ తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరండినా గత ప్రభుత్వ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్. సో ఈయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది కదా. ఇప్పుడు మీడియాలో ఏ ఒక్కరంటే చెప్తారు ఆ ట్రాక్ రికార్డ్ ఏంటి, అది వైసీపీ వాడికి ఇంకా బాగా తెలుస్తుంది, లోపలికి వెళ్ళిన వాళ్ళకి అంతకంటే బాగా తెలుస్తుంది ఆ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది. సో ఇదంతా ప్రక్కన పెడితే నిన్న హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈయనకి మామూలుగానే బార్డర్లు దాటేసి పక్క రాష్ట్రాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెడతాం అనేది మనం చూసాం. వాళ్ళు అధికారంలో ఉండగానే ఢిల్లీ వెళ్ళి అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఈయన ప్రెస్ మీట్లు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏ రకంగా వ్యవహరించాలి అనేది ఈయనకు బాగా తెలుసు. ఇది ఇలా ఉంటే నిన్న ప్రెస్ మీట్లోని సారాంశం ఏంటో తెలుసా? ముందుగా ఈయన మాటలు ఏంటో వినండి. ఈ పోలీస్ ఆఫీసర్ని, ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను, మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్గా మాన్యువల్గా భద్రపరిచినటువంటి సాక్ష్యం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 150 మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు? 18 ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా? స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేసుకున్నారా? శాండ్ కేసులో కూడా మీరు క్లోజ్ చేసుకున్నారా? మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు, 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది. ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత, అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేయించి మీరు కేసులు కొట్టేస్తే అంతటితో ఆగదు ఈ వ్యవస్థ. ఖచ్చితంగా మీ మీద పైకోర్టుకు తీసుకుపోతాం. దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు, వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. విన్నారు కదా. ఈయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన పైన ఉన్న కేసులన్నీ కొట్టేపించుకున్నారు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు అని చెప్పేసి అంటాడు. ఇందుకే ఆ టైటిల్ పెట్టింది. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్లో ఏ ఒక్క కామెంట్ అయినా మరి వాళ్ళకి ఆపాదించకుండా ఉండేది ఏదైనా ఉందా? ఉదాహరణకి కేసులు. ఆ కేసులకు సంబంధించిన అంశం, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎన్ని ఉన్నాయండి? నాకు తెలిసి మన భారతదేశ రాజకీయ చరిత్రలో ఇన్ని క్రిమినల్ కేసెస్, లేకపోతే ఇన్ని ఆయన పైన ఉన్న అక్రమార్జనల కేసు, ఆర్థిక నేరస్తుడిగా ఆయన పైన నమోదైన కేసులు, సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, ఇవి కాకుండా మళ్ళీ స్టేట్లో ఉన్న కేసులు కావచ్చు, నాకు తెలిసి ఇంకే రాజకీయ నాయకుడి పైన లేదు. బహుశా ఇంకెవరైనా ఉంటే, ఈయన మించిన కేసులు ఆయన పైన ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అటువంటిది సరే, ప్రజలు అధికారం ఇచ్చారు. సో ఆ అధికారంలో ఏం చేశామన్నది కూడా చాలా ముఖ్యం. అది ఒకసారి నిమిషం అలా ఉంచితే, ఇప్పుడు ఆయన చెబుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేసులు ఇవన్నీ కూడా కొట్టేపించుకొని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. ఓకే, రైట్. పోయి ఆయన పాయింట్కే వద్దాం. కేసులు కొట్టేయటం కానీ ఇవన్నీ చేసుకున్నారు అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా కేసులు ఎందుకు కొట్టేపించుకోలేకపోయారు? ఆయన 5 ఏళ్ళు పదవీ కాలం చేపట్టారు కదా. పోనీ నిజాయితీగా మన పైన ఉన్న కేసులు అలాగే ఉంచుకుందాం, మనం అట్లా అధికార దుర్వినియోగం చేయకూడదని చెప్పేసి అనుకున్నారా? పోనీ అదే అనుకుందాం. ఈ రూపుమాపడానికి పోనీ ఏమైనా చేయడానికి ఏమైనా సిబిఐ నాంపల్లి కోర్టులోనే ఆయన పైన కేసులు ఉన్నాయి. పోనీ కోర్టులో మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, కేసులు ఎట్లా కొట్టేపిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారని పొన్నవోలు చెబుతున్నట్లే అనుకుందాం. ఓకే, అది కూడా పొన్నవోలు చెప్పినట్లే అనుకుందాం. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన కేసులు ఆయన కొట్టేసుకోలేదు అని అనుకుందాం. ఆయన 5 ఏళ్ల పదవీ కాలం అనుభవించింది, జాగ్రత్తగానండి. మరి అటువంటిప్పుడు
ఆయన కేసులు కొట్టేపించుకోలేడు, వ్యవస్థలో మేనేజ్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి. కానీ బెయిల్ మాత్రం ఆయనకి రద్దు అవ్వకుండా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు, వాయిదాలకు వెళ్లకుండా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి ప్రశ్నలు సంధించవా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ల పాటు బెయిల్ పైన ఉన్నాడు, ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదే. మరి అటువంటిప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడో అని చెప్పేసి సామాన్య ప్రజలు సైతం గుసగుసలాడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరిని మేనేజ్ చేస్తున్నారు? సిబిఐని సైతం ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా అడ్డుకొని రాష్ట్ర పోలీస్ శాఖే సిబిఐ మీద కేసులు పెట్టిన ఘనత ఎవరికి ఉంది? ఆ ట్రాక్ రికార్డు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు. ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా సరే ఈ రకంగా సిబిఐ అధికారులపైన రాష్ట్ర పోలీస్ శాఖ కేసులు పెట్టిందా? ఒక ఎస్పీగా చేసినటువంటి రామ్ సింగ్ని ఏ రకంగా బెదిరింపు చర్యలు పాల్పడి ఆయన పైన కేసులు నమోదు చేసి ఆయన పారిపోయేలాగా చేసిన ఘనత ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నదా? పోని ఇవన్నీ ఇంకో ప్రక్కన పెడదాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇంకో మాట అన్నాడు, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, గమనించండి. ఆయన ప్రెస్ మీట్ పెడితే మామూలుగా ఉంటుంది, అందుకే చెప్పింది. ఆయన ఏమంటారంటే ఈ సాక్ష్యాధారాలను అంతా కూడా మటుమాయం చేసేసారు అని చెప్పేసి అంటున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మొన్నటిదాకా మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన మీరు ఏదైతే ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ మద్యం మీద ఉన్న కేసుల్లో ఆయన కూడా దాని మీద దాంట్లో నిందితుడిగా ఉన్నాడు అంటున్నారు కదా. మీరు హయాంలో ఉన్నప్పుడు ఉన్నాయి కదా కేసులు ఆయన పైన, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఒక జిరాక్స్ కాపీ దాని మీద సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారా? ఎందుకని సేకరించలేకపోయారు? ఇంకా చాలా విచిత్రమైన విషయం చెప్పాలి అంటే ఈ స్కిల్ స్కామ్కు సంబంధించిన దాంట్లో 375 కోట్లు అని చెప్పి మళ్ళీ పాట పాడుతున్నాడు ఇప్పుడు ఆయన. మరి ఈ పాటకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళింది ఏంటి? బెయిల్ కోసం వెళ్ళాడా, క్వాష్ చేయమని వెళ్ళాడా? క్వాష్ చేయమని ఎందుకు వెళ్ళాడు? అసలు అది కేసే కాదు, అక్కడ క్రైమే జరగలేదు అని కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఒక్క దాంట్లో ఆయన క్వాష్ చేయమని చెప్పేసి అడిగాడు ఆయన. కనీసం ఆయన వాయిదాకే వెళ్ళట్లా క్వాష్ సంగతి తర్వాత. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అడిగాడు క్వాష్ చేయండి అని చెప్పేసి? ఆయన నిజంగా ఆ కేసుకు సంబంధించి ఎటువంటి క్రైము జరగలేదు, దానిలో ఎటువంటి అవినీతి జరగలేదు, సో దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే క్వాష్ చేయమని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. సరే, ఆయన కోర్టుకు ఎలా పంపించారు ఏంటి, దానికి నిబంధనలు ఉల్లంఘించారా లేదా, సెక్షన్ 17 వర్తిస్తున్నా పట్టించుకున్నావా లేదా, మనకు అవన్నీ తెలీదా, సెకండరీ. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన మరి మీరు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఎందుకు లేవు? పైగా మీరు లీగల్ టీంలో చేశారు, లీగల్ ఎక్స్పర్ట్ మీరు. మరి లీగల్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండి ఈ లాజిక్లన్నీ మిస్ అయిపోయి ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడేశారు ఈ అంశాలన్నీ కూడా మీరు? సో బహుశా నాకు తెలిసి మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సంబంధించి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు జగన్మోహన్ రెడ్డి విదేశాల పర్యటనలో ఉన్నారు. సో సిమిలర్గా పొన్నవోలు కూడా విదేశాలు వెళ్ళి అక్కడ వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళతో రోధిస్తూ జగన్మోహన్ రెడ్డి పెను ప్రమాదంలో ఉన్నాడని చెప్పేసి అప్పుడే మాట్లాడారు. గుర్తుందా మీకు? అంటే దీన్ని బట్టి ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ నాకు తెలుసు ఆయన ఓటమి చెందుతాడు, ఆ కేసులకు అందులో నేను లీగల్ ఎక్స్పర్ట్ కదా, ఆ కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా నాకు బాగా తెలుసు. సరే, బయటికి ఎలా తీసుకురావడం తెలుసో తెలీదో అవన్నీ వేరే విషయాలు, సోషల్ మీడియాలో వేరే చర్చలు ఉన్నాయి. కానీ సరే, దానికి ఎటువంటి శిక్షలు పడతాయి అనేది మాత్రం మంచి అవగాహన ఉంటుందో, లేకపోతే ఎలా క్యాన్సిల్ అయిపోతాయి అనే సంగతి బాగా తెలుసు. మరి అప్పుడు ఆయన రోధిస్తూ అన్నాడు, ఇదిగో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసాను. సో అంటే నాకు ముందే తెలుసా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఎదురు కాబోతుంది, కేసులు తప్పవు అని చెప్పేసి. సో ఇప్పుడు ఎందుకు వచ్చిన శ్రమ? సజ్జల రామకృష్ణారెడ్డి నోరు తెచ్చి మాట్లాడాడంటే అదొక తరహా ధోరణి. దానివల్ల వైసీపీకి ఎంత లాభం ఉంటుంది అనేది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అంటారా డైరెక్ట్గా ఆయన మరి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారేమో తెలియదు, కానీ ఏకంగా పరకామండి చిన్న దొంగతనం అని చెప్పేసి ఆయన మాట్లాడిన విధానం, రప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేస్తే తప్పేంటి అని కావచ్చు. ఇట్లా ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు లీగల్ టీం పరంగా ఆయన మాట్లాడి ఏంటి క్వాష్ చేస్తాము లేకపోతే పై కోర్టుకి వెళ్తామంటే వెళ్ళండి, బ్రహ్మాండంగా వెళ్ళండి, పోరాడండి. ఎందుకంటే మెరిట్స్ అన్నీ చెక్ చేసుకునే కదా కోర్టు చేసేది. ఇప్పుడు ఒక కేసు ఉందండి, ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి
సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు ప్రవేశపెట్టిన తర్వాత అన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు శిక్ష వేస్తుంది. ఒకవేళ కేసు కొట్టేయాలి అంటే దానికి సరైన సాక్ష్యాధారాలు వీళ్ళు సేకరించకపోతే అవన్నీ కూడా పరిశీలించి అది ఎంతవరకు సమంజసమో చూసుకొని అప్పుడే కోర్టు దాన్ని ఆ కేసును కొట్టివేయడం జరుగుతుంది. మరి ఈయన లీగల్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండి ఈ అన్ని అంశాలు తెలిసి కూడా మాట్లాడుతున్నాడా, లేకపోతే కావాలని ఏదో రకం చేస్తున్నారా? అయినా ప్రెస్ మీట్ తీసుకొచ్చి హైదరాబాద్ సోమాజిగూడలోని ఎందుకు పెట్టాలి? ఇదే ఏపీలో పెట్టచ్చు కదా, అమరావతిలో కూర్చొని తాడేపల్లి పార్టీ ఆఫీస్లో కూర్చొని పెట్టచ్చు కదా. పోనీ అక్కడ ఆయన పని మీద ఏమన్నా పండగ సెలవులని ఏమన్నా హైదరాబాద్ వచ్చాడేమో. సో ఇదేమో అక్కడ ప్రెస్ మీట్ పెడతాం తప్పని అనట్లేదులే, కానీ ఎందుకనో ఈయన మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలో మరి లాజిక్లు మిస్ అయ్యారా, ఏం చేశారా, కానీ ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే అందుకనే టైటిల్ కూడా అలా పెట్టింది. ఇది మామూలుగా పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారులు చల్లారలేదు అన్నట్టుగా ఈయన పరమాన్నం వండితే తెల్లవారులు చల్లారలేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన అంశం మరి ఏ రకంగా వాదిస్తాడో, ఈయనే వాదిస్తాడో లేకపోతే ఇంకెవరు అన్నా వాదిస్తారో, లేకపోతే ఈయన్ని వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళకి ఇంకెవరికైనా అసైన్ చేస్తారో. సో మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీటు లాజిక్లు మిస్ అయ్యి ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఆయన ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.